ఇన్నేళ్లలో తొలి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి పూజ చూసే అవకాశం, ఆహ్వానం వచ్చాయి. నేను పెద్దగా పూనుకుని మరి పూజలు చేసే మనిషిని కాకపోయినా, ఇంట్లో చేయాల్సిన అవసరం, అవకాశం వచ్చినా, లేదా వేరే వాళ్ళ ఇంట్లో చూసే ఆహ్వానం వచ్చినా అస్సలు వదులుకోను. పైగా ఇప్పుడు ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల ఉంది. తనకి ఇలాంటివన్నీ పరిచయం చేయాలి, నేర్పాలి. మనం చేస్తూ చూస్తూ ఉంటేనే మనల్ని చూసి ఇష్టంగా వాళ్ళు నేర్చుకుంటారని నమ్ముతాను. ఏకాదశి నాడు ఉదయాన్నే అమ్మ ఫోన్ చేసి, తలారా స్నానం చేసి, చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఇంట్లో దీపం పెట్టమని చెప్పటంతో, ఇలా మా బుజ్జమ్మతో కలిసి ఇంట్లో దీపం పెట్టి దండం పెట్టేసుకుని, స్నేహితులు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చూడటానికి బయలుదేరిపోయాం. ఆ స్వామి పూజ చూసినా పుణ్యం దక్కుతుందంట. దండం పెట్టేసుకోండి మరి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా.